నీ అవ్వ సూత్తుంటే తెలంగాణ షెయ్యి పార్టీలా మళ్ళా పంచాదులు మోపయ్యేటట్టున్నాయి కదా. ఇన్నొద్దులు కలిసిమెలిసి ఏలువడి చేసిన లీడర్ల నడిమిట్లా మళ్ళా జవడాలు కాబోతున్నాయని గ్రహాలు గోచరిస్తున్నాయట. పాత లెక్కల్నే ఎవలకు వారే యమునా తీరే అన్నట్టే అయితారట తెలంగాణ షెయ్యి పార్టీ లీడర్లు. ఏ ముహూర్తాన షెయ్యి పార్టీ తెలంగాణలో గెలిచిందో గాని గప్పటికెంచి అన్నదమ్ముల అనుబంధం షెయ్యి పార్టీల సంబంధం అన్నట్టే మస్తుగా కలిసిమెలిసి ఉంటున్నారు లీడర్లందరూ. కోమటిరెడ్డి సార్ను రేవంత్ అన్న మెచ్చుకుంటుంటే రేవంత్ అన్నను జగ్గారెడ్డి సారు మెచ్చుకుంటున్నాడు. ఇట్లా ఒకరినొకరు ఎన్కేసుకచ్చుకుంటా తారీఫ్ చేసుకుంటా మెడల మీదకెక్కించుకుంటా మస్తుగా కలిసి ఉంటున్నారు. ఇక లోపట ఎట్లున్నదో వాళ్ళకే తెలవాలే గాని మీదకైతే అంత మంచిగానే ఉన్నది. అయితే ఇప్పుడు గా మంచితనం అంతా పోయి మళ్ళా పాత లెక్కలనే పంచాయతీలు పెట్టుకునే కథ ముంగట్నే ఉన్నదట. మంత్రులు సీనియర్ లీడర్లు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల టికెట్లు రానోళ్ళు ఇట్లా చాలా మంది పోటీ పడుతున్నారట పిసిసి అధ్యక్ష పదవి కోసం. మొన్నటి దాకానేమో గా పిసిసి అధ్యక్ష పదవి చిన్న సీఎం బట్టి సారికే ఇస్తారని మస్తు వార్తలు వినబడ్డాయి. కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఉన్న డీకే శివకుమారే పిసిసి అధ్యక్ష బాధ్యతలు చూసుకుంటున్నాడు. తెలంగాణలో కూడా బట్టి సారికే ఇస్తారని అందరు అనుకున్నమాట. కానీ ఇప్పుడు తెర మీదకి చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. జగ్గారెడ్డి, మధుయాష్కి, రాజగోపాల్ రెడ్డి, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా చాలా మంది అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారట. ఇక నిన్నటి ముచ్చట ఏందంటే గిల్లెవ్వలికి కాదు గా పదవి అద్దంకి దయాకర్కే ఇయ్యాలే. ఎమ్మెల్యే టికెట్ ఇటు ఎంపీ టికెట్ దక్కకున్నా పార్టీ కోసమే పనిచేసిండు తప్ప హట్టయ్యి పార్టీ మారలే అని ముచ్చట్లు కూడా అయినాయట. అయితే ఇప్పుడు గా పదవికి కొత్త పేరు తెర మీదకి వచ్చింది. వీళ్ళందరూ కాదు గా అధ్యక్ష పదవికి మంత్రి సీతక్కనే కరెక్టు. గా పదవి ఆమెకిస్తే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళ సీతక్కే అయితదని రేవంత్ అన్న ఆలోచన అని అంటున్నారు చాలా మంది. ఢిల్లీలో సోనియమ్మ, ఈడ తెలంగాణలో సీతక్క పార్టీని నడిపితే అద్దిరిపోతది. ఇక షెయ్యి పార్టీకి అడ్డే ఉండరెవ్వలు అని కూడా ఆలోచనలు చేస్తున్నారట. గాని మరి సీనియర్ లీడర్లందరూ సపోర్టు చేస్తారో లేకపోతే షెయ్యి పార్టీల ఎన్ని పంచాయతీలు మోపైతాయో అని అంటుండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పోయినోడు పోయిండు గాని తలకాయ మీద మోయలేనంత అప్పు పెట్టి పోయిండని పాత సీఎం కేసీఆర్ సార్ మీద చాలా మలకల ఫైర్ అయిండు సీఎం రేవంత్ అన్న. ఇక సర్కారుకు ఆమ్దాన్ ఎంత వస్తుంది, అప్పులు ఎంతున్నాయి, మిత్తిలెంత కడుతున్నామని అన్ని లెక్కలను చూస్తుంటే కండ్లు బైర్లు గమ్ముతున్నాయట సర్కారోళ్లకు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయిరట తెలంగాణ పాత సర్కారోళ్ళు. ఎవరికిచ్చే అప్పులు వాళ్ళకి కట్టలేదట. ఏ శాఖల అప్పులు ఆ శాఖలనే ఉంచిర్రట తప్పితే వాటిని కట్టనే లేదట. ఇక ఇప్పుడు గా అప్పులన్నీ చెయ్యిపాటి సర్కారు మీద పడ్డాయట. నెలకు మిత్తులు కట్టేటందుకే పోతున్నాయట అన్ని పైసలు. శని అవ్వయి ఎందుకన్నా గెలిచినవరా నాయన అని కూడా అనుకునే పరిస్థితి ఉన్నదట రాష్ట్రంలో చెయ్యిపాటి సర్కారుకు. గిన్నిగానం అప్పులు కట్టుకుంటా సర్కారును నడపాలంటే ఎట్లా అని ఆగమవుతున్నదట కొత్త సర్కారు. ఆరోగ్య శాఖ 4,000 కోట్ల బకాయిలు ఉన్నదట. దాంట్లో ఆరోగ్యశ్రీకే 1,000 కోట్ల దాకా పోతాయట పైసలు. పాతయి కడితేనే కొత్తవి తీసుకుంటాం అని అంటున్నారట పెద్ద దవాఖానలోళ్ళు. ఇంకా జూన్ 1 వారం లోపు మొత్తం పైసలు కట్టకపోతే ఆరోగ్యశ్రీని ఆపేస్తామని కూడా అంటున్నారట పెద్ద దవాఖానలోళ్ళు. గా ముచ్చట మీద సీఎం తోటి మాట్లాడుతూనే ఉన్నారట దవాఖానలోళ్ళు. ఇక చదువుల శాఖలనేమో 3,000 కోట్ల రూపాయలు కట్టాలన్నట. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇట్లా అన్ని కలిపితే 6,000 కోట్ల రూపాయలు ఉన్నదట కుప్ప. పోరగాళ్ళ చదువులు అయిపోయి వేరే దేశమో వేరే కాడికో పోయి పెద్ద చదువులు చదువుకుందాం అనుకున్నా, ఏదో కొలువు చేద్దాం అనుకున్నా అసలు సర్టిఫికెట్లే ఇస్తలేరట కాలేజీలు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అత్తేనే సర్టిఫికెట్లు, లేకపోతే లేదు అని అంటున్నారట. వేసిని గిదెక్కడ అన్యాలం అని ఆగమవుతున్నారట పిల్లగాళ్ళు. ఇక ఉద్యోగుల పింఛన్లు కూడా ఆపేసిర్రట పాత సర్కారోళ్ళు. సర్కారుకు ప్రతి నెల 14,000 కోట్ల ఆమ్దాని వస్తే దాంట్లో నుంచి జీతాలు, మిత్తులు ఇంకా తతిమ్మ ఖర్చుల కోసం ఇంకో 4,000 కోట్ల అప్పు చేస్తున్నదట రేవంత్ అన్న సర్కారు. పాలన చేయాలన్నా పాత బకాయిలను కట్టుకుంటా కూర్చోవాలన్నా ఏందయ్యా మా పరిస్థితి అని మస్తు నారాజు అవుతున్నారట చెయ్యిపాటి సర్కారోళ్ళు. ఇక గిట్లయితే కాదని గిప్పటి నుంచి కొత్త ఆర్థిక విధానం తెచ్చేటందుకు ఆలోచనలు చేస్తున్నారట అధికారులందరూ. ఇక మరి చూడాలి గా విధానం ఏ విధంగా ఉంటుందో, ఎట్లా ముంగడ పడుతుందో, అప్పులు లేకుంటే ఎట్లా చేస్తారో. కానీ అప్పులైనాయి అంటే డెవలప్మెంట్ చేస్తే అప్పులు కాకుండా ఊరుకుంటాయా? ఎవరు సర్కారు నడిపినా కూడా అప్పులు తేవాల్సిందే కదా. ఎవరి జేబుల నుంచి పెట్టరు కదా అని అనబట్టిర్రు గీ ముచ్చటేరకైనా కారు పార్టీ లీడర్లు. చూడాలి మరి తెలంగాణకు గీ అప్పుల తిప్పలన్నీ తప్పి తెలంగాణ బంగారు తెలంగాణ ఎప్పుడైతుందో ఏమో.
కేసీఆర్ సార్కు జగన్ అన్నకు మస్తు దోస్తానున్నదని అందరికి ఎరికే కదా నుల్లా. ఏపీలా బాబు సార్ మీద కోపంతో వీళ్ళిద్దరు దోస్తులైనరో లేకపోతే 2019లా షెరోకలు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారని బగ్గ కలిసిపోయినరో కానీ ఒకరినొకరు బగ్గనే సపోర్ట్ చేసుకున్నారు. ఇక పాలనలా కేసీఆర్ సార్నే ఫాలో అయిండు జగన్ అన్న. తెలంగాణలో ఉన్న పథకాలకే పేర్లు మార్చి ఆంధ్రాలో పెట్టిండు అని కూడా అన్నారు చాలా మంది. అగ్గో గట్ల పథకాల్లో ఫాలో అవ్వడే కాదు, ఈ ముచ్చట్ల కూడా కారు పార్టీ లెక్కనే ఉన్నదట పంకపాటి పరిస్థితి. తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినప్పుడు శాన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద కోపంతోని చెయ్యి పార్టీకి ఓట్లేసిండ్రు శాన మంది పబ్లిక్. మా ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళా తెలంగాణలో కారు పార్టీ వత్తది అని అనుకున్నారు శాన మంది. కానీ మొత్తానికే కథ అడ్డం తిరిగి చెయ్యి పార్టీ గెలిచింది. మరి గది కారు పార్టీ గాశారమో చెయ్యి పార్టీ నశివో గాని ఎమ్మెల్యేల మీది కోపం కేసీఆర్ సార్ కు శాపమైంది. రాష్ట్రం మొత్తం కార్లకు చక్రాలు పెట్టుకున్నా గిర్ర గిర్ర తిరిగినా కూడా పాయిదా లేకుండా పోయింది కేసీఆర్ సార్కు. అగ్గో ఇప్పుడు గట్లనే కాబోతున్నది కావచ్చు పంక పార్టీకి అని ముచ్చట్లిన పడుతున్నాయి ఏపీలా. తెలంగాణలో అయినట్టు కావద్దనే జగనన్న కొంతమంది అభ్యర్థులను మార్చిండు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇడిచిండు. ఇక ఫైనల్ లిస్టుల చూస్తే రాయలసీమ ఉత్తరాంధ్రాల 190 సీట్లు పాతోళ్ళకే ఇచ్చిండు. పంకపార్టీ వచ్చినప్పటికేంచి ఎవ్వలో ఒకరు ఎప్పటికీ దేంట్లోనో దాంట్లో ట్రోల్ అవ్వుడు, పంచాయతీల తలకాయలు పెట్టుట్లనే ఫేమస్ అయినరు తప్పితే పని చేసిండ్రు అని అన్నోళ్ళు చాలా తక్కువనే. గందుకే మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటే వద్దని చాలా నిరసనలు కూడా అయినాయి. మరి గవి జగనన్న లైట్ తీసుకున్నాడో ఏందో గాని ఇప్పుడు గదే పెద్ద దెబ్బ తాకేటట్టున్నది అని అంటున్నారు. తెలంగాణలో అయినట్టే ఎమ్మెల్యేల మీద కోపం జగనన్నకు శాపమైతది కావచ్చని అంటున్నారు. మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతది, రాష్ట్రంలో జగనన్న వేవ్ ఉన్నది కదా అని పబ్లిక్ అనుకుంటున్నారట. అసలుకే ఈ తాప కూటమి గాలి కూడా బగ్గనే ఉన్నది. మరి గిసొంటి ఆళ్లకు జనాలు గనుక పంకపాటి ఎమ్మెల్యేల మీద కోపంతో కూటమికి ఓట్లేస్తే జగనన్న కథ అయిపోయినట్టే అని అంటున్నారు. మరిగా చూడాలే జూన్ 4వ తారీఖు నాడు ఏమైతదనేది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, ముసలోడు రోజు మా అక్కనే ముప్పు తిప్పల పెట్టి 3 సేర్ల నీళ్లు తాగిస్తుంటాడు. ఇలా నన్నెంత గోస ఉచ్చుకుంటాడో ఏం పాడో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నవే? కర్మ పాడైపోను గింత అన్యాలం ఉంటుందా? నేను ఎవరినన్నా నల్ల అంచినా తెల్ల అంచినా ఉన్నదేదో లేనిదేదో నేనే వండుకొని తినబడి తిని వాణ్యవన్న రూపాయి అడిగి తినా ఆటను అడిగి తినా ఇంత అన్యాయం ఎట్లా చేయబుద్ధి అయింది కావచ్చు ఈ కర్మలమ్మ నుగొట్ట. అగో ఏందే తాత, మొగుడు కొట్టిన ఆడపిల్లోలే తలకాయ మీద కారు పార్టీ కండు వేసుకొని ఏడుతున్నావు, ఏమైందే? అగో చూస్తారా పబ్లిక్ అది ఎట్లా మాట్లాడుతుందో. నేను ఆట మొగడుకు వచ్చిన పెళ్ళం లెక్క ఎట్లనో కూర్చొని ఏడుతానట. అరే నీకు కొద్దిగానన్నా రేవుతా ఉన్న అదే మాసిన మొక్కం దానా, మంది కొంపలు ముంచేదానా, మంది లేని చూసి వాళ్ళ దంజాల మీద పాత బట్టలు ఎత్తుకపోయేదానా. చిచి నిన్ను నేనేమన్నా గంతగానో నోరు నెత్తి మీద పెట్టుకుంటున్నావు ముసలోడా, గట్లా కూర్చొని ఏడుతున్నావు ఎందుకు అని అడిగినా, అది కూడా తప్పేనా? తప్పున్నారనే తుప్పిరి తలకేదానా. ఆయన నీతో ఏంది కానీ ఆగు, మా ఆర్డర్ నెంబర్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటే ఏందో ముచ్చట. అల్లా అరే పాకరు, అరే గీనా ఇంటి ముంగట వేసుకున్న మోరీలను తవ్వుకొని పట్టుకపోయి గ్రామ పంచాయతీలు వేసిందట. ఎందుకురా, ఏంది అసలు సంగతి? ఏంది నీ ఇంటి ముంగట మోరీలను తవ్వకపోయిన్లా, ఎందుకటనే? అగా ఊరు పొడుగుతా ఎవరి ఇంటి ముంగట మోరీలు రాని అడ్డం, నా ఇంటి ముంగటి మోరీలే తవ్వకడ్డం వచ్చినాయి. అరే మీరు ఎట్లా బిక్కపోతారా నాకు అది చెప్పు. అరే సిమెంట్ కంకర గిట్ల మంచిగా పోసి బందోబస్తుగా వేయించుకున్న మోరీలు కాదురా. అరే ఎట్లా తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పెడతావు, నాకు గా ముచ్చట చెప్పుర్రి. ఏంది ఏం చేసుకుంటావో చేసుకోవాలన్నా వాళ్ళ వాళ్ళ అలా అలా చూసినావా, వీడు ఫోన్ కత్తిరించిండు, గింత అన్యాలం ఉంటుందా? అరే గా వార్డు నెంబర్ అన్నైనా ఏం చేస్తాడే, నువ్వు తవ్వకడ్డమని మోరీలు వేసినావో ఏం పాడో, అందుకే తవ్వకపోయిన్లు కావచ్చు. దేశే నువ్వు అతనే మాట్లాడితే మాశ్రమ కందానా? అరే ఇన్నొద్దుల సంది మా కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారికి ఏ ఊరోనికి అడ్డం రాని నా ఇంటి ముంగటి మోరీలు ఇప్పుడు చెయ్యి పార్టీ అధికారంలోకి రాగానే అందరికి అడ్డం వచ్చిందని కూడా విక్కపోయి గ్రామ పంచాయతీలో పెట్టుకుంటారా చెప్పు. అది కాదు, వీడు ఏ పార్టీ ఏదో మనసులో పెట్టుకునే వాడు నా మీద ఇట్లా కసిక సాధింపు చర్యలు చేస్తాడు కానీ నాకు అర్థమైంది అంచనా. మరి నువ్వైనా తక్కువ ఆసామివా పెద్ద మనిషి? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గా వార్డు నెంబర్ అన్నను ఎన్నెన్ని మాటలు అన్నావు చెప్పు. పొట్టిసాలే నువ్వేం చేస్తావురా, రారా బామ్మర్ది చూసుకుందాం, ఇసొంటి అడ్డమైన మాటలు మాట్లాడినవా లేదా?
అరే అప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఇప్పుడు వాడు అధికారంలో ఉన్నాడు కదా, వాడు కూడా అట్లనే నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను సపరేట్గా ఊకుందును కదా. అప్పుడు నేను మాట అన్నా కాబట్టి ఇప్పుడు వాడు మాట అంటానని తేరుకోమని సపరేట్గా మూసుకొని ఊకుందును. ఏమో మరి నువ్వు మాటలను వాడితే గా అన్న అధికారాన్ని వాడుకొని నీ మోరీలకు పోతం పెట్టిండు కావచ్చు. అబ్బరా కొడుకు, అధికారం గింత మాయ చేస్తుంది అనుకోలేదే తయ్యో, నన్ను గింత ఆగం పట్టిస్తారు అనుకోలేదే నాయన. అయినా మరి మన ఒక్కళ్ళనే గిట్లనన్నా ఆగం పట్టిస్తారా, లేకపోతే రాష్ట్రం అంతటి ఉన్న మా కారు పార్టీ వాళ్ళని కూడా ఇట్లనే ఆగం పట్టిస్తారా చెయ్యి పార్టీ వాళ్ళు? ఓ నీ ఒక్కని కథే కాదే తాత, అటు జీవన్ రెడ్డి సారు ఇటు మల్లారెడ్డి సారు జాగలల్లో కూడా ఏదో మతలాబు ఉన్నదని అక్కడ కట్టిన ప్రహరీ గోడలను కూలగొట్టిండ్లు. అవునా? అరే కొడుక, ఆ జీవన్ రెడ్డి సారు ఆ ఆర్టిస్టులకు ఏదో బకాయి పడ్డాడట కదా, ఆయన దుకాణాలను కూడా మూసేసిర్రు అన్నారు, మరి తెరిచిర్రా ఇప్పుడు? అవి తెరిసిండ్లు, చేవెళ్ళలా ఏదో భూమి కబ్జా చేసిండని కేసు పెట్టిండ్లు. ఒకటి పోయింది అనుకునే వాళ్ళకే ఇంకోటి మెడకు చుట్టుకున్నది. ఇక అట్లనే మల్లారెడ్డి సారు సెర్ల గోడ కట్టిండని ఆయన కట్టిన గోడలను కూలగొట్టిండ్లు. రోషిని అడివి పాడుగాను, మా కారు పార్టీలో నీళ్లు కూడా తాగకుండా చేస్తారు కదా వీళ్ళు. ఇదంతా చెయ్యి పార్టీలు కావాలనే చేస్తాలన్నట్టున్నది పిల్ల. కాదు కాదు, అప్పుడు మా మల్లారెడ్డి సారు రేవంతాల సార్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండు కదా, అగో అది మనసులో పెట్టుకొని రేవంతాల సార్ ఇట్లా పగబట్టి చేస్తాడు కావచ్చు అని నేను అనుకుంటాను. గట్టె జీడిగింజ సిగ్గు లేదా నీకంటే, నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. మీరే సొక్కంగా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, మంత్రులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు చెప్పు? అంతే అంతే అంటే మాది కూడా తప్పు ఉన్నదని అంటాను నువ్వు, అంతేనా? మరి ఆ తప్పేందో చెప్పరా, అదే తుప్పిరితలకేదన్నా. ఎవ్వలో ఎందుకు నీ ముచ్చటే చూడరాదు. అప్పుడు మీ కారు పార్టీ అధికారంలో ఉన్నది కదా, మీ ఎమ్మెల్యే అండ చూసుకొని నీ ఇంటి ముంగట తొవ్వంచుకొని మోరీలేసుకుంటివి. ఎవ్వలచ్చి అడిగినా నీ నోటికి వచ్చినట్టు తిడితివి. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు చెప్పు? ఏమున్నది, నా నోటి దురుసుకు తాళం వేసిండ్రు, గువ్వలు మూసి కూర్చుండే పెట్టిండ్రు గంతే. మరి గదే తగ్గించుకోవాలంటున్నా. మీ మల్లారెడ్డి సారైనా జీవన్ రెడ్డి సారైనా వాళ్ళ దిక్కు న్యాయం ఉంటే అది ఎక్కడ తేల్చుకోవాలన్నా అక్కడికే పోతారు. కానీ నువ్వైతే గా ఏడు పాపి ఇంటికి పోయి ముసలిది తీగ మీద బట్టలు ఆరేసిందట, పోయి దీపో. ఎంటికలు ఉన్న అమ్మాయి ఎన్ని చికలు వేసినా వెళ్తుంది అన్నట్టు, అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా కూడా ఎవడి ఎదురు లేకుండా అయిపోయా. ఇప్పుడు చూడు, అధికారం పోయినాక ఊసిపోయిన ఎంటిక కూడా ఊడమని ఎక్కిరియబాయి. అందుకే అంటారు అదుపు అదుపు మాట పొదుపు అని. అది మాకు లేకపోయా, ఇప్పుడు ఆగం కాబడుతుంది. చూసిండ్రా పబ్లిక్, కారు పాటోళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండగా కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఏం చేస్తే అదే చెల్లింది. ఇక చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అక్రమ కట్టడాల మీద, భూ కబ్జాల మీద ఫిర్యాదులు అందే వరకు యాక్షన్ తీసుకుంటున్నారు. అంతే కదా మరి, ఏ పాటోళ్ళైనా ఎవ్వలైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేసినా అటెన్క గిట్లనే బాధపడాల్సి వస్తుంది. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, అవి కూడా జల్దీ చూడండి. ఇక ఇయ్యాల 6వ విడత పోలింగ్ పేరు మీద దేశంలో ఉన్న 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలక్షన్లు అయినాయి కదా. అయితే ఢిల్లీలున్న పోలింగ్ సెంటర్లకు పోయి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ సారు. అగో వాళ్ళు ఢిల్లీ పౌరులు కాబట్టికే ఢిల్లీనే ఓటేసిండ్రు. దాంట్లో చిత్రమేమున్నదని అనబోతున్నారా? అయితే అసలు ముచ్చట ఏందంటే, వాళ్ళు ఓటేసింది ఆ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతికి. అగో గదేంది అనంటే, పొత్తుల భాగంగా ఢిల్లీలో ఆ పార్టీకి సపోర్ట్ చేసిండ్రు కదా చెయ్యి పాటోళ్ళు, గందుకే ఆ పార్టీకి ఓటేసిండ్రు. అయితే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేయలేదట. కానీ పొత్తు కారణంగా ఆ పార్టీకి ఓటేయాల్సి వచ్చిందన్నట్టు. ఎల్లుండి తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరగబోతున్నది కదా. గదేనుల్లా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎలక్షన్లు. అయితే అంతకు మొదలు గీ జాగలకెంచి గెలిచిన పల్ల రాజేశ్వర్ రెడ్డి మొన్నటి ఎలక్షన్ల ఎమ్మెల్యేగా గెలిచే వరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు. ఇక ఇప్పుడు ఆడ ఉప ఎన్నిక జరగబోతున్నది. అయితే అంతకు మొదలు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్ మర్మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాడు. బీజేపీకెంచి పార్టీ మారిన రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున, బీజేపీకెంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీల నిల్చున్నారు. ఇక మొత్తం 50 మంది దాకా పోటీల నిల్చున్న గీళ్ళ ముగ్గురి నడుమే గట్టి పోటీ ఉన్నది. 3 పార్టీలు సుతం గెలుపు కోసం బగ్గనే ప్రచారం చేసినాయి. ఇక ఎల్లడితోటి ప్రచారం సుతం ఒడిసింది. ఎల్లుండి ఎలక్షన్లు, వచ్చే నెల 5వ తారీఖున కౌంటింగ్. చూడాలే మరి పట్టభద్రులు ఎవలకు పట్టం కడతారో.
ఇక తెచ్చిన కాడికి వార్తలు అయిపోయినాయి. ఇవుల్లా కపిలాగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.